మేము ఈరోజు బెజవాడ వచ్చాము. బెజవాడలో ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి జంప్ అయ్యి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి యొక్క అనుచరుల ఆగడాల గురించి ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాం. దానికంటే ముందు వెళ్ళే ముందు నేను మీకు న్యూస్ చదివి వినిపిస్తాను. బజారులో దళారీ భోజ్యం. బజారులో దళారీ భోజ్యం. ఇది ఏ బజారు? రైతు బజారు. వినండి, నేను ఒక న్యూస్ ఆర్టికల్ చదువుతున్నాను మీకు. రైట్. మార్కెటింగ్ సిబ్బందితో కుమ్మక్కు, కూరగాయలు తాము చెప్పిన వారి వద్ద కొనాల్సిందేనంటూ హెచ్చరికలు. కిలోకి 4 రూపాయల చొప్పున నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు మామూలు. ఇది అండర్లైన్ చేసుకోవాలా. కిలోకి 4 రూపాయల చొప్పున ఏది రైతు బజారులో అమ్ముతున్న కూరగాయలకు సంబంధించి కిలోకి, క్షమించాలి, మా బెజవాడలో ఉన్నాం కదా, సో కృష్ణా బ్యారేజ్కి దగ్గర వీడియో చేస్తున్నాం. రైట్. సో ఇప్పుడు నేను చెప్పింది కిలోకి 4 రూపాయల చొప్పున నియోజకవర్గపు ప్రజాప్రతినిధులకి మామూలు వెళ్ళాలంట. సిండికేట్తో తీవ్రంగా నష్టపోతున్న వినియోగదారులు, సహకరిస్తున్న రైతు బజార్ల సిబ్బంది. రైతు బజార్లపై పచ్చగద్దలు వాలిపోతున్నాయి. మార్కెట్ సిబ్బందితో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నాయి. బజార్లలో షాపుల కేటాయింపు మొదలు కూరగాయల సరఫరా వరకు అన్నీ తామే వ్యవహరిస్తూ అందిన కాడికి దండుకుంటున్నాయి. కనీసం రైతులు తాము పండించిన కూరగాయలను సైతం అమ్ముకోనివ్వకుండా తాము చెప్పిన వారే కూరగాయలు తీసుకోవాలని, వారి వద్దనే కూరగాయలు తీసుకోవాలని దుకాణాల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ దందాలో విజయవాడకు చెందిన ఒక వ్యాపారి కీలకంగా వ్యవహరిస్తున్నారు. నేను మీకు ఆర్టికల్ ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడతాను. ఇఫ్ పాసిబుల్ గో హెడ్ అండ్ రీడ్ దిస్ న్యూస్ ఆర్టికల్. ఆల్రైట్. ఇప్పుడు నియోజకవర్గం గురించి చెప్తాను. బెజవాడ పక్కనే ఉన్న గన్నవరం నియోజకవర్గం. గన్నవరం నియోజకవర్గపు శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు. ఈయన మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయ్యాడు. అయితే ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో వినిపిస్తున్న మొదటి వార్త ఈ రైతు బజార్లకు సంబంధించిన దోపిడీ. ఇప్పుడు నేను మీకు ఒక ఆడియో కాల్ వినిపిస్తాను. జస్ట్ లిజన్ టు ఇట్. ఆ ఆడియో కాల్ వినిపించే ముందు ఇది చూడండి. గన్నవరంలో బహిర్గతం. గన్నవరం రైతు బజార్ కేంద్రంలో టీడీపీ నేత సాగిస్తున్న దోపిడీ బహిర్గతమైంది. ఆ నేతకు విక్రయదారులు అడ్డం తిరగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రైతు బజార్లో విక్రయదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఆయనకు అడ్డం తిరిగారంట. మేమెందుకు అమ్మాలి, మీరు చెప్పిన వాళ్ళకి ఎందుకు అమ్మాలి అని చెప్పని అడ్డం తిరిగేసరికి విషయం బయటకు వచ్చింది. అయితే నేతకు కూరగాయలు సరఫరా అనుమతుల కోసం సాక్షాత్తు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు సిఫారసు చేయడం గమనార్హం. ఇప్పుడు కొంతమంది తెలుగు తమ్ముళ్ళు కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఎలా చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావు, నీ దగ్గర సాక్ష్యాధారాలు ఏంటి అని మూలుగుతారు, నీలుగుతారు. అలా మూలిగే వాళ్ళకి నీలిగే వాళ్ళకి ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన లెటర్ చూపిస్తానన్నమాట. ఈ లెటరు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే, గన్నవరపు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు యార్లగడ్డ వెంకట్రావు గారు జారీ చేసిన లెటర్ హెడ్ నుంచి వచ్చిన ఈ లెటర్ ఒకసారి చూడండి. యార్లగడ్డ వెంకట్రావు, గవర్నమెంట్ విప్, ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అమరావతి, ఎమ్మెల్యే గన్నవరం కృష్ణా డిస్ట్రిక్ట్, ఆయన కాంటాక్ట్ నెంబర్, ఆయన ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్ అన్ని ఇచ్చినాయి. 2 ద డిస్ట్రిక్ట్ ట్రేడర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్, కృష్ణా డిస్ట్రిక్ట్, మచిలీపట్నం అంటే కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి దానికి రిఫర్ చేస్తారు. 2 ద డిస్ట్రిక్ట్ ట్రేడర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ అంట. ఈ జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్కి సాక్షాత్తు గన్నవరం నియోజకవర్గపు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు ఏమని ఆర్డర్లు జారీ చేశారో తెలుసా? లెటర్ ఏమని జారీ చేశారో తెలుసా? లెటర్ నెంబర్ 623/2025 ఎమ్మెల్యేస్ ఆఫీస్ గన్నవరం డేటెడ్ April 12, 2025. ఈ దందా ఏప్రిల్లో మన December 4th, 2025. ఐమ్ సారీ, నేను యూఎస్ డేట్ చదివాను. December 4th, 2025. ఇది డిసెంబర్లో మొదలైంది ఇదంతా. రిక్వెస్ట్ టు గ్రాంట్ పర్మిషన్ టు సప్లై వెజిటబుల్స్ టు ద గన్నవరం రైతు బజార్ బై శ్రీ మోర్ల నాగేశ్వరరావు ఎట్ నాగబాబుస్ వెహికల్. నాగబాబు అనే వ్యక్తి యొక్క వెహికల్లో అంటే వాళ్ళ దగ్గర నుంచి, సింపుల్గా చెప్పాలంటే, జిస్ట్ చెప్పాలంటే, నేను ఎవరి పేరైతే సిఫారసు చేస్తున్నానో వాళ్ళ దగ్గర నుంచే మీరు కూరగాయలు కొనుగోలు చేయండి అని చెప్పని సాక్షాత్తు గన్నవరపు ఎమ్మెల్యే గారు జారీ చేస్తున్నారు. ఎంత మంచి పాలన, రామరాజ్యం.
మీరు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలంటే అసలు రైతు బజారు ఎలా నడిచిద్దో మీకు తెలుసా సార్? యార్లగడ్డ వెంకట్రావు గారు అంటే మీకు తెలియదని మేము అనుకోవాలా? తెలిసినా సరే మీరు ఈ దందాలు చేయమని చెప్పని పురుగొలుపుతున్నారా మీ నియోజకవర్గంలో ఉండే మీ అనుయాయులని? ఈ లెటర్ ఏం చెప్తుందో చూడండి. ఐ వుడ్ లైక్ టు రిప్రజెంటేషన్ ఫ్రమ్ మోర్ల నాగబాబు అంట. రిప్రజెంటేషన్ ఫ్రమ్ మోర్ల నాగబాబు. ఐ వుడ్ లైక్ టు రికమెండ్ శ్రీ మోర్ల నాగేశ్వరరావు అట్ నాగబాబు. ఈ మోర్ల నాగేశ్వరరావు అలియాస్ నాగబాబు, హూ ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ మదర్ తెరిసా కాలనీ, గన్నవరం మండల్. ఈ లెటర్ నేను డిస్ప్లే చేస్తాను చూడండి. గన్నవరం ఏసీ ఫర్ సప్లై ఆఫ్ వెజిటబుల్స్ లైక్ టొమాటోస్, చిల్లీస్, ఆనియన్స్ అండ్ పొటాటోస్ టు రైతు బజార్, గన్నవరం ఇన్ హిజ్ వెహికల్. He is well known to me and hails from poor family and he desperately needs employment to his family. Hence it is requested to grant the permission to Sri Nagababu for supply vegetables in his vehicle. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది బిట్వీన్ ద లైన్స్ రీడ్ చేయాల్సింది, వెహికల్లో సప్లై చేసుకోవటానికి పర్మిషన్ ఇచ్చారని మీరు అనుకుంటే మీరు ముంతలో మూతెట్టినట్టే, పప్పులో కాలెట్టినట్టే. ఇప్పుడు నేను మీకు ఒక ఆడియో వినిపిస్తాను, వింటారా? అంటే మీరు అనుకోవచ్చు అదేంటి లెటర్లో క్లియర్గా వెహికల్ అంటున్నారు కదా, అంటే బండి మాత్రమే ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉన్న వ్యక్తికి, పాపం నిరుద్యోగికి యార్లగడ్డ వెంకట్రావు గారు పాపం సహాయం చేశారు ఉద్యోగం ఇవ్వటానికి అని మీరు అనుకుంటే, చెప్పానుగా ముంతలో మూతెట్టినట్టే అని. నా దగ్గర ఉన్న ఆధారం ఒక ఆడియోలో, ఒకసారి వింటారా? ఈ ఆడియో వినండి. హలో, మసిముక్కు రాధిక, రైతు బజార్ నుంచి ఫోన్ చేస్తున్నాం. చెప్పండి. రేపు ఏంటి సరుకు? మీరు సరుకు చెప్పలేదు, టమాటా షాపు పెట్టారు మీరు. అవునండి. సరుకు చెప్పండి. టమాటా ఎన్ని కావాలి? షాప్ పెడుతున్నారా రేపు? పెడుతున్నాం. టమాటా ఎన్ని కావాలి? టమాటా ఎన్ని కావాలంటే మాకు సరుకు ఆల్రెడీ మేము తెచ్చుకున్నాం సరుకు. మాకు చూడండి, టమాటా ఎన్ని కావాలి అని అడుగుతున్నాడు ఎవరో. అంటే చూడండి ఎంత దోపిడీయో. ఈ విక్రయదారులు కాల్ చేసి మీరు షాప్ పెట్టారంటే రైతు బజార్లో మీకు టమాటాలు ఎన్ని కావాలి, మీరు షాప్ పెట్టుకొని రైతు బజార్లో అమ్ముకోవాలంటే మా దగ్గర టమాటాలు కొనుక్కోవాలి, బయట నుంచి రైతుల దగ్గర కొనద్దు. మీరు విక్రయదారులు కదా, మీరు అక్కడ షాపులు పెట్టుకున్నారుగా, మీరు రైతుల దగ్గర కొనుక్కుంటే అట్ట మాది దందా. నియోజకవర్గాన్ని మేము కొనుక్కున్నాం, గన్నవరం నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు మాకు అప్పనంగా ఇచ్చాడు. గన్నవరం నియోజకవర్గంలో రైతు బజార్ మీద మా యజమాయిషి ఉంటుంది. విన్నారా దందా? చూసారా? ఏంటి వెంకట్రావు గారు, ఎవరికి ఏం సిఫారసు చేస్తున్నారు మీరు? ఎవరిని సిఫారసు చేస్తున్నారు? అంటే రైతు బజార్లో రైతులు వాళ్ళకి సంబంధించిన రైతుల దగ్గర నుంచి కొనుక్కోవద్దా? రైతుల దగ్గర నుంచి మీ వాళ్ళు కొనుక్కుంటారు, మీ తాబేదారులు చెప్పిన వాళ్ళకి, మీరు చెప్పిన మీ తాబేదారుల దగ్గర నుంచే మళ్ళీ విక్రయదారులు ఈ లోపల షాపులు పెట్టుకునే వాళ్ళందరూ కొనుక్కోవాలా? వినండి, పూర్తి ఆడియో వినండి. మాకు తోట ఉంది. తోట తెచ్చుకోరు గట్ట, తెచ్చుకోరంట. తోటలో ఎట్లా తేయకూడదు. అక్కడ వేస్తారు నాగబాబు గారు అని, వాళ్ళు వేస్తారు. ఏ నాగబాబు? అట్ట వేయరు. కనుక్కో, ఒకసారి ఈవో గారిని కనుక్కోండి. ఈవో కూడా ఉంది. ముఠా వాళ్ళు దింసరు ముఠా వాళ్ళు తేకూడదు. ఎవరు? నాగబాబు. అందరితో పాటే అది. అందరూ మీ 8 కొట్లైనా ఉన్నాయి అక్కడ. అందరూ ఎట్టయితే మీరు అట్టయితే. మాకు సొంత ఉన్నాయండి. కొండ వేయకూడదు, అట్లా వేయకూడదంటే మీరు సరే మాట్లాడాలండి. మాట్లాడాలి, లేకపోతే సరుకు దిగదు రేపు. అది సరుకు దిగదు. సినిమా మనం నియోజకవర్గంలో మనం గెలిచింది ఎందుకు? సినిమాలు చూపించడానికి. సరుకు దిగదు, అడుగు పెట్టరు, బెజవాడ దాటరు, గన్నవరంలోకి రారు, కాలు బయట పెట్టరు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇలాంటి ఒక గుత్తేద. అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు గన్నవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారో ఒకసారి చూడండి, మీరు వినండి. సాక్షాత్తు ప్రభుత్వ విప్పు, ఎమ్మెల్యే, శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు ఆయన ఒక సిఫార్సు చేస్తాడు. రైతు బజారుల్లో నేను పెట్టిన తాబేదారులకు సంబంధించిన వెహికల్స్లోనే మీరు తీసుకోండి అని వెహికల్ పెడతాడని చెప్పని ఆయన సిఫారసు చేస్తాడు. ఈ నాగబాబు ఎవరైతే మోరల నాగబాబు అని చెప్పిన వ్యక్తి అంట, అతని దగ్గరే కొనాలంట. ఎందుకు కొనాలా? చంద్రబాబు నాయుడు గారు మీరేమన్నా టేకా ఇచ్చారా గన్నవరం నియోజకవర్గం యార్లగడ్డ వెంకట్రావు అనే వ్యక్తికి? మాకు తెలవదులే, చెప్పండి ఒకసారి. ఏమన్నా టేకా ఇచ్చారా సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు?
ఏంటో మా అభిమానం సిరీస్లు ఒకరి మీద పోటీ పడి మరీ ఇస్తున్నారు. మొన్నేమో ఏమంటారు ఆదినారాయణ రెడ్డి, ఈరోజు ఏమో మళ్ళీ యార్లగడ్డ వెంకటరావు గారు. మాట్లాడదాం సార్, మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు కదా, మొట్టమొదటిసారికే ఇంత అరాచకం అంటే అసలు ఇంకా ఈ బయటకు వచ్చినాయి, బయటకు రాకుండా ఎన్ని ఉన్నాయో. బెజవాడ దాకా వచ్చాక గన్నవరంలోకి ఒకసారి వద్దామా సార్? సరే, మా అభిమానం సిరీస్ గన్నవరం నియోజకవర్గంలో కూడా చేద్దాం సార్, ఏమంటారు? దిస్ ఈజ్ అన్ ఓపెన్ కాల్ టు యార్లగడ్డ వెంకటరావు గారు. సార్ మీరు దయచేసి మీరు మీ దందాలు ఆపండి. మీరు చేస్తున్న ఈ దోపిడీ మీ తాబేదారులను పెట్టి దయచేసి దీన్ని ఆపండి. మీరు ఆపకపోతే, మీరు ఆపకపోయినా మేమైతే సిరీస్ చేస్తాం. ఆపకపోతే నియోజకవర్గం మీద మేము కాన్సన్ట్రేట్గా కూర్చోవాల్సి వస్తుంది. దయచేసి రైతులని బ్రతకనివ్వండి. రైతన్నలు వాళ్ళు చాలా కష్టపడి మీ బొక్కల ప్రభుత్వానికి అసలు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ఎంఎస్పి ఆ టమాటా రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా కనీస గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారు. ఆ వచ్చిన రేటు కూడా ఇవ్వకపోతే గిట్టుబాటు ధర ఇస్తుందా ప్రభుత్వం? ఇట్లా అట్లీస్ట్ పోనీ రైతు బజార్లో అమ్ముకొని ఇస్తున్నారు, అది కూడా ఇవ్వకుండా బారుల్లోనూ ఏంటి వైన్ షాపుల్లోనూ, రైతు బజారుల్లోనూ, చికెన్ షాపుల్లోనూ చూద్దాం. వెంకటరావు గారు వస్తాం సార్, గన్నవరం వస్తాం, పక్కనే ఉన్నాం బెజవాడలోనే, వచ్చి మాట్లాడదాం మనం. ఉంటాను.